2026లో యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది సింపుల్ వేలో నేను మీకు చెప్తాను. ఆ అల్గోరిథంని బేస్ చేసుకొని మీరు కనుక వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్తే చాలా ఈజీగా మీ వీడియోస్ వైరల్ అవుతాయి. సో మనం ఇవాళ తెలుసుకుందాము 2026 యూట్యూబ్ అల్గోరిథం అంటే ఏంటంటే యూట్యూబ్ అసలు మనం పెట్టేటటువంటి వీడియోస్ని ఏ విధంగా ఇతరులకి ప్రమోట్ చేస్తుంది అనేది క్లారిటీగా చెప్తాను. సో మీరు ఒక టాపిక్ మీద ఏదన్నా వీడియో చేశారు అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ ఎంచుకోండి. ఒక వీడియో ప్రిపేర్ చేసే ముందరే నేను ఇవాళ చెప్తాను యూట్యూబ్లో షార్ట్స్ ఎలా వైరల్ అవ్వాలి. ఈ వీడియోని మీరు ప్రిపేర్ చేశారు అని అనుకుందాము. ఈ వీడియోని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. హౌ టు యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అని చెప్పేటటువంటి ఒక వీడియో మీరు ప్రిపేర్ చేశారు. అది ఒక 5 minutes వీడియో అని అనుకుందాం. సో మీరు వీడియో రెడీ చేసేసారు, యూట్యూబ్లో పెట్టేసేసారు. కానీ అది మీ సబ్స్క్రైబర్స్కి ఎలా పంపించాలి? ఒకవేళ సబ్స్క్రైబర్స్ లేరు, కొత్తగా మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది ఎలా ఇతరులకి ప్రమోట్ చేయాలి? యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది? ప్రతిరోజు కొన్ని వేల లక్షల కోట్ల వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. కానీ మీ వీడియోనే ఎందుకు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలి, ఇంప్రెషన్స్ ఇవ్వాలి, మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకోవాలి. ఈ హౌ టు యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అనే వీడియోని మీరు క్రియేట్ చేశారు. కానీ మీరు రికార్డింగ్ చేసిన వీడియోకి ఫైల్ నేమ్ వేరేది పెట్టినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0010005 లేదా M1056 అని. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫైల్ నేమ్ వీడియోని ఎలా ఉందో అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. సో ఈ ఫైల్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా మీ వీడియోకి హౌ టు యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అనేటటువంటి నేమ్ ఇవ్వాలి ఆ వీడియోకి, అలా ఇవ్వాలి. అలాగే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇది టైటిల్, ఈ టైటిల్ ఇవ్వాలి. అలాగే ఫైల్ ఉంటుంది కదా, ఫైల్ నేమ్ కూడా అలాగే ఇవ్వాలి, సేమ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. మీరు ప్రిపేర్ చేసిన వీడియోకి ఫైల్ నేమ్ ఇదే ఇవ్వాలి, అలాగే టైటిల్ ఇదే ఇవ్వాలి. డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ నేమ్ వచ్చేసి స్టార్టింగ్ ఇది ఇచ్చిన తర్వాత దీని గురించి ఒక 5 lines ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీరు ట్యాగ్స్లో ఇస్తారు కదా, హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో, ఆ హ్యాష్ ట్యాగ్స్లో కూడా ఇది ఇవ్వాలి. ఆ తర్వాత కీబోర్డ్స్ ఇస్తారు కదా, కీబోర్డ్స్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ దీంతో రిలేటెడ్గా ఉన్నటువంటిది ఇవ్వాలి. అలాగే దీనికి సంబంధించినటువంటివే కొన్ని ఇంకొక 5 కీబోర్డ్స్ ఇవ్వాలి. కామా పెట్టి మనము 5 కీబోర్డ్స్ ఇవ్వాలి. అంటే టైటిల్లో ఇదే ఉండాలి, ఫస్ట్ ఫైల్ నేమ్ ఇది ఇవ్వాలి, టైటిల్ ఇది ఇవ్వాలి, డిస్క్రిప్షన్లో కూడా ఇది ఇవ్వాలి, అలాగే ట్యాగ్స్లో కూడా ఇది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ వీడియో ఎలా ప్రమోట్ చేస్తుంది అంటే ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే చెకింగ్ అనేది కింద వస్తూ ఉంటుంది. మీరు గమనించండి 1 2 3 4 5% అని. అది ఏం చెక్ చేస్తుంది అంటే టైటిల్ ఏమి ఇచ్చినారు, డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చినారు, ట్యాగ్స్కి ఏమి ఇచ్చినారు, ఇది ఏ కేటగిరీకి సంబంధించింది వీడియో అనేది రీసెర్చ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎవరైతే దీనికి రిలేటెడ్గా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ పంపిస్తుంది. మీరు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో అది మీరు యూజ్ చేసేటటువంటి నెట్తో బేస్ చేసుకొని ఫస్ట్ ఆ టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి యూట్యూబ్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ని, డిస్క్రిప్షన్ని, ట్యాగ్స్ని అంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో దేనికి రిలేటెడ్ ఉందో, ఏ కేటగిరీ ఉందో, ఎవరు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. వీటికన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కనుక ఇవన్నీ ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు, డిస్క్రిప్షన్ ఇచ్చారు, ట్యాగ్స్ ఇచ్చారు. హౌ టు యూట్యూబ్ షార్ట్స్ వైరల్ అనేటటువంటి ఈ టైటిల్ని కూడా మీరు వీడియో ప్రొనౌన్సియేషన్లో కూడా, అంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది పదే పలుకుతూ ఉండాలి. అలా పలుకుతూ ఉంటే మీకు యూట్యూబ్ ఆటోమేటిక్గా ఎక్కువ ఇంప్రెషన్స్ని ఇస్తుంది. మీ వీడియో బ్రౌజ్ ఫీచర్స్లో కావచ్చు, సజెస్టెడ్ వీడియోస్లో కావచ్చు, మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో
కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో 100కి 100% అన్ని ట్రూత్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటాయి. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ మీరు ఎదిగిపోతారనే ఉద్దేశంతో రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మనం ఎవరిని ఫాలో అవ్వాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటారు. 100కి 100% నేను చెప్పేటటువంటి విధానాన్ని మీరు ఫాలో కండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ 8 years అబౌవ్ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నాకు 15 యూట్యూబ్ ఛానల్స్ వరకు ఉన్నాయి. అందులో మేజర్ ఛానల్ వచ్చేసి 3 lakhs అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు కూడా గ్రో అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి.